స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకుంటేనే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారు. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో, తులారాశి జాతకులకు అదృష్టం అనేది ఎలా వస్తుందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా మారి వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పోల్చుకోరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజ్ఞాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలతో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన ఆస్తిపాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయములో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగిన సంతానానికి ఈ యోగము ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోనవలసి వస్తుంది. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వీరు కృషి చేస్తారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చునైనా పెడతారు. స్నేహితులకు ఆపదలో వీరు దేవుడుగా కనిపిస్తారు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు.
సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశికి చెందిన వారు విద్య విషయాలపై అత్యంత నిష్ఠతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. అయితే తులారాశి వారు మీ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇంకా ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయమైతే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరితో అతిగా స్నేహం చేయటం, అతిగా మాట్లాడడం అసలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తులారాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ ఎస్ లెటర్ ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో మీ రహస్యాలు పంచుకోకుండా ఉండండి. వీరి వల్ల ప్రస్తుతం మీకు సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఎస్ లెటర్ వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు. అదేవిధంగా శత్రుత్వం అంత మంచిది కాదు. మరి తులారాశి వారు ఈ ఎస్ లెటర్ వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయటం శుభకరం. తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్రా నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్రా నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరతాయి. తులారాశిలో జన్మించిన వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలను సాధించడానికి, వారు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించాలి. తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖ రుద్రాక్షను ధరిస్తే మంచిది. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 1, 2 మరియు 4. వీరికి శుక్రవారము, బుధవారము మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టుకుపోవటము మంచిది. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో అష్టలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి మంగళవారాలలో మారేడు పట్ట ఎర్ర పువ్వులు సమర్పించండి. అలాగే కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో షష్ఠీ తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహానికి శనివారాల్లో నల్ల మినుములు, నీలిరంగు వస్త్రములు సమర్పించాలి. అలాగే రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి శనగలతో ఆహార పదార్థాలు చేసి ఆయనకు నమస్కరించి ఆ తర్వాత పేదలకు పంచాలి. ఈ పరిహారాలను తులారాశికి చెందిన చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఆచరించాలి. అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ మొక్క అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి. మన భారతీయ ఆయుర్వేదం చాలా గొప్పది. మన పూర్వీకులు కొన్ని మొక్కల శక్తిని, అవి ఎలాంటి రోగాలను నయం చేస్తాయి అనే విషయాలను
తాళపత్రంలో రాసి మనకు అందించారు. ఈరోజు మనం మన చుట్టూ మన ఇంటి దగ్గర కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క పేరే కుంపింటాకు మొక్క. ఈ మొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు, మంచి గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ కుంపింటాకును ప్రాంతాన్ని బట్టి హరితమంజరి అని, మురిపిండి అని లేదా పింపింటాకు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ కుంపింటాకు మొక్కతో ఏం చేస్తే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ కుంపింటాకు మొక్క పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, ఇంటి పెరట్లో, రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ మొక్క చూడ్డానికి చిన్నగా ఉన్న దీనిలో చాలా ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి గొప్ప స్థానం ఉంది. దీని ఆకులు గుండ్రంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల అంచులు కొద్దిగా కరుకుగా ఉంటాయి. దీని పువ్వులు చాలా చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పువ్వులు ఆకుల మధ్యలో కనుపుల దగ్గర వస్తాయి. ఈ పువ్వుల నుండి చిన్న కాయలు వస్తాయి. వాటిలో చాలా చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ మొక్క యొక్క కాండం సన్నగా నిటారుగా పెరుగుతుంది. మీరు ఈ మొక్కను ఖచ్చితంగా చూసే ఉంటారు. పల్లెటూర్లలో చాలామందికి ఇది పరిచయమే. ఒకవేళ మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే ఈ మొక్క గురించి చెప్తారు. కుంపింటాకులో చాలా రకాల రసాయనాలు, పోషకాలు ఉంటాయి. చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క నేల సారాన్ని పెంచడానికి కూడా కొంతవరకు సహాయపడుతుంది. కుంపింటాకు యొక్క చాలా సులభంగా దొరికే అనేక ఔషధ గుణాలున్న మొక్క. దీని ప్రాముఖ్యతను తెలుసుకుని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు ఈ కుంపింటాకు మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఒక శక్తివంతమైన మొక్కగా నమ్ముతూ ఉంటారు. కనుక ఈ మొక్కతో పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఆ దోషాలు పోవడానికి శనివారం రోజు సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి కుంపింటాకు వేరును చిన్న ముక్కను సేకరించి తెచ్చుకుని ఆ వేరును నల్లటి దారంతో కట్టి దాన్ని మీ కుడి చేతికి లేదా కుడి భుజానికి కట్టుకోండి లేదా ప్రతిరోజు మీ జేబులో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల 2 నెలల్లో శనిదోష ప్రభావం తగ్గి పనులలో అడ్డంకులు తొలగిపోతాయి. 2 నెలల తర్వాత ఈ వేరుని తీసేసి ఏదైనా చెట్టు కింద మట్టిలో పాతిపెట్టేయండి. ఇక ధనలాభం కలగాలి అన్నా, అప్పుల బాధలు తగ్గాలన్నా మరియు ధనం మన వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలన్నా ఏదైనా శుక్రవారం లేదా అమావాస్య రోజున ఈ కుంపింటాకు మొక్కకు ఉండే పూలను కొన్ని సేకరించి తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రంలో 1 స్పూన్ ఆవాలు, 5 లవంగాలు వేసి వాటన్నిటిని చిన్న మూటలాగా కట్టి మీ ఇంటిలో డబ్బు పెట్టే ప్రదేశంలో అంటే బీరువాలో లేదా లాకర్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుందని, మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుందని, అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. కనుక ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు 4 కుంపింటాకు ఆకులను తీసుకొని మీ వ్యాపార స్థలంలో 4 మూలల్లో ఉంచండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఈ ఆకులను మార్చండి. ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది, మీకు లాభాలు పెరుగుతాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ కుంపింటాకు మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామందికి కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ కుంపింటాకు చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం తాజా ఆకులను 1 గుప్పిడి తీసుకొని శుభ్రంగా కడగాలి. అందులో 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరి పేస్ట్ లాగా చేయాలి. దీన్ని అన్నంతో కలిపి తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చాలామందిలో కనిపించే పెద్ద సమస్య మొలలు. ఇవి మలబద్ధకం వల్ల వస్తాయి. ఇవి వస్తే దురద, నొప్పి కలిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొలలకు కుంపింటాకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. మొలలు తగ్గాలంటే ఈ కుంపింటాకు ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టాలి. తర్వాత పొడి చేసుకోవాలి. అదేవిధంగా తులసి ఆకులను కూడా తీసుకుని పొడి చేయాలి. ఈ 2 పొడులు సమానంగా కలిపి దాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 వేళ్లకు వచ్చినంత 3 సార్లు తీసుకుని
వెన్న లేదా నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఇలా తగ్గే వరకు తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి. ఇక చాలామందిని బాధించే సమస్య కండరాల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు. దానికోసం కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీయాలి. దీనికి సమానంగా నువ్వుల నూనె పోసి చిన్న మంటపై మరిగించాలి. నీరు మొత్తం పోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి చల్లారాక ఒక గాజు సీసాలో ఈ నూనెను తీసుకొని దాచుకోవాలి. దీనిని కుప్పింట ఆయిల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కండరాల నొప్పి ఉన్న చోట కొద్దిగా గోరువెచ్చగా చేసి రాసుకుంటే కండరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇక తలనొప్పి చాలామందిని బాధించే సమస్య. ఒత్తిడి వల్ల లేదా వేరే కారణాల వల్ల తలనొప్పి వచ్చినప్పుడు కుప్పింట ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం చేయాలి. ఈ రసాన్ని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా తలనొప్పి వచ్చినప్పుడల్లా చేసుకుంటే క్రమంగా తలనొప్పి సమస్య శాశ్వతంగా పోతుంది. ఈ మొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ అందాన్ని పెంచుకోవడానికి వాడేవారు. అందుకే మన ఇళ్ల మధ్య ఈ మొక్కలు ఇప్పటికీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి ఆకుల పేస్టును ప్రతిరోజు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చన్నీటితో కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చేస్తే మొటిమల సమస్య కూడా బాధించదు. ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే అవి కూడా పోతాయి. కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. మరికొందరికి మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా చేయటంలో ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో 4 లేదా 5 కుప్పింటాకులు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం ఆకులు తీసివేసి కేవలం 2 స్పూన్ల నీటిని మాత్రమే లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మల విసర్జన సాఫీగా అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కేవలం 2 స్పూన్లు మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగితే వాంతులు అవుతూ ఉంటాయి. ఇక పిప్పి పన్ను చాలా మందిని బాధించే సమస్య. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. అలా పిప్పి పన్ను ఉన్నవారు కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి మంచి రసం తీయాలి. ఈ రసంలో దూది ముంచి పిప్పి పంటిపై పిండాలి. ఇలా రోజులో 2 సార్లు చేస్తూ ఉంటే నొప్పిపోతుంది, ఉపశమనం కలుగుతుంది. అందులో ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. అంతేకాదు దీని వేరుతో పళ్ళు తోమితే దంతాలు గట్టిగా బలంగా అవుతాయి. పళ్ళ సంబంధిత రోగాలు భవిష్యత్తులో రాకుండా చేస్తుంది. ఇక గాయాలు పుండ్లపై దీని ఆకుల పసరు పోస్తే త్వరగా మానిపోతూ ఉంటాయి. అంతేకాదు గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులకు పైపూతగా ఈ ఆకుల రసం రాస్తే చర్మ వ్యాధులు నయమవుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఈజీగా దొరికే కుప్పింటాకు చెట్లు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ చెట్టును మనం పనికిరాని చెట్టుగా పీకు పారేస్తూ ఉన్నాం. ఈ మొక్క ప్రాముఖ్యత గుర్తించి ఔషధంగా ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ అద్భుత ఔషధ మొక్కను ఉపయోగించి గోరు చుట్లు, గోర్లకు సంబంధించిన అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం చేసుకోవచ్చు. పూర్వం మన పూర్వీకులు గోరు చుట్ల వచ్చినప్పుడు ఈ ఆకు ద్వారా సులభంగా తగ్గించుకునేవారు. గోరు చుట్టు లేదా నెయిల్ ఫంగస్ను కుప్పింట మొక్క ఆకులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ముందుగా ఈ మొక్కల దగ్గరకు వెళ్ళి ఆకులను సేకరించుకోవాలి. ఈ ఆకులను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ ఆకులను ఒక రోట్లో వేసి దంచాలి. మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు దంచాలి. ఆకులు మెత్తగా పేస్ట్లా అయ్యాక కొద్దిగా పసుపు అందులో వేసి మళ్ళీ నూరాలి. ఇలా బాగా నూరాక దానిని గోరుపై భాగంలో రాసుకోవాలి. గోరింటాకు వేళ్లకు పెట్టుకుంటున్నట్లుగా కేవలం గోరు ప్రాంతంలో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఆరేదాకా ఉంచుకొని తీసేయాలి. ఇలా 3 లేదా 4 రోజులు చేయాలి. అంటే తగ్గే వరకు చేస్తే గోరు తీసేసే అవసరం లేకుండా గోరు చుట్టూ తగ్గిపోతుంది. ఇలా కుప్పింటాకు మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి. మంచి శుభ ఫలితాలను పొందండి.